ఇవాళ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మళ్ళా మేనిఫెస్టోలో వచ్చేసరికి వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగళం కింద 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పాడు. అన్నిటికంటే ముఖ్యంగా హిందూ దేవాలయాలు సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డును ఏర్పాటు చేస్తాను అన్నాడు. మనందరికీ తెలుసు 2014 నుంచి 19 వరకు కూడా హిందూ దేవాలయాలకు జరిగినటువంటి అన్యాయం, ఎక్కడ కృష్ణా నదికి ఒడ్డున 40 దేవాలయాలని కూలగొట్టినటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. ఆ విగ్రహాలని అక్కడ ఉన్నటువంటి చెత్త ఏరుకునేటువంటి వాటిల నుంచి వెళ్ళాయి అని చెప్పనేటువంటిది కూడా మనం చూసాం. సీతమ్మ పాదాలను కూడా తీసేశారు అనేటువంటిది కూడా మనం ఆ రోజున చూసాం. అందరం విన్నాం, బాధపడ్డాం. అంతేకాకుండా 29 మంది గోదావరి పుష్కరాలలో చనిపోవటాన్ని చూసాం. అది ఒక సినిమా షూటింగ్ కోసం చేసింది అని ఆ రోజున వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు జరిగిన తప్పిదానికి అవి పశ్చాత్తాపడకుండా యాక్సిడెంట్లు జరుగుతాయి, జగన్నాథ రథచక్రాల కింద జరగలేదా, లేకపోతే యాక్సిడెంట్లు అవటం లేదా అని తప్పించుకున్నారే తప్ప ఎటువంటి న్యాయము జరగలేదు. ఆయన హిందూ దేవాలయాలకు ఏం చేశారు అనేటువంటిది ఒక్కసారి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి.